నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నిన్నిక్కడికి వాళ్లే పంపించారు, అవునా? చూడు, ఏమైనా ఉంటే మనిద్దరమే తేల్చుకుందాం. నా కుటుంబం జోలికి రావద్దు, వాళ్ళని మధ్యలోకి లాగొద్దు. నువ్వు నీ కుటుంబం గురించి, వాళ్ళ రక్షణ గురించి నాతో మాట్లాడుతున్నావా? నాతో వాళ్ళకసలు ఏం కావాలో నీకు తెలుసా? వాళ్ళకేం కావాలో ఇవ్వు, అప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అప్పుడే నువ్వు నీ కుటుంబ సభ్యులు ప్రాణాలతో ఉంటారు. ఆ తర్వాత ఎన్నటికీ నా ఈ నల్లని నీడ నీ కుటుంబంపై పడదు. వాళ్ళకిచ్చే, అప్పుడే నువ్వు నా నుంచి విముక్తుడివి కాగలవు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ తాంత్రికులు ఆ రోహిణి విద్యను వశపరుచుకోవాలనుకుంటున్నారో నాకు తెలుసు. కానీ ఆ తాంత్రికులకు చెప్పు, అర్థమైందా? నేను నా ప్రాణాలనైనా ఇస్తాను, కానీ ఈ రోహిణి విద్యను మాత్రం చెడ్డవాళ్ల చేతుల్లోకి ఎప్పటికీ వెళ్ళనివ్వను. ఇప్పుడు మీరు చూసింది నిజంగా ఎక్కడో జరిగిన కథలాగా అనిపించొచ్చు. అవును, ఇది 100% నిజం. ఎవరైనా ప్రేతాత్మలని నిజంగా చూడగలుగుతారా? అలాగే కొంతమంది జీవించడానికి ఇది ఉపయోగపడుతుంది కూడా. రాంచీ అనే ఊరిలో ఒక విచిత్రమైన మనిషి ఉన్నాడు. ఆయన ఇలాంటి ప్రేతాత్మలని ఎన్నో చూశారట. ఆయన ఈరోజు మనకి తన అద్భుతమైన శక్తిని చూపించబోతున్నారు. ఫియర్ ఫైల్స్లో మొదటిసారిగా ఆయన రూపాన్ని మనం చూడబోతున్నాం. ఈయన ఎంతో విచిత్రమైన, అద్భుతమైన వ్యక్తి. నిజంగా ప్రేతాత్మల మధ్య నివసిస్తున్నారు. ఈరోజు మనందరి కోసం తన జీవిత సత్యాన్ని చెప్పడానికి మన ముందుకొస్తున్నారు. తన ప్రపంచంలోనికి మనల్ని తీసుకువెళ్ళబోతున్నారు. ఆ ధర్మగ్రంథాలలో, విధి శాస్త్రాలలో అసలు ఏం రాసుంది? అసలు రోహిణి విద్య అంటే ఏంటి? ఆ రోహిణి విద్యను సంపాదించడానికి ఎందుకంత శ్రమ పడుతున్నారు? అసలు దీని ప్రారంభం ఎలా జరిగింది? నా జననం ఒరిస్సా రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిగింది. నా తల్లిదండ్రులు చనిపోయారు. ఎవరైనా చనిపోయే స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నన్ను పిలిచేవి. నేను దేన్నైనా చూడగలను. ఆత్మలు ఒక మనిషి శరీరంలోంచి లోపలికి చేయి పెట్టి ఒక అంగాన్ని బయటికి తీయగలవు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఆ అంగంపై ఏదో ఒక సమస్య మొదలవుతూ ఉంటుంది. తర్వాత ఆ మనిషి చనిపోతాడు. 6 ఏళ్ల వయసప్పుడు నేను ఒకరోజు రాత్రిపూట మెట్ట మీద నుంచి జారి పడిపోయాను. అరవింద్, లే అరవింద్, కళ్ళు తెరువు అరవింద్. అరవింద్, లే అరవింద్. అరవింద్, అరవింద్, లే అరవింద్, కళ్ళు తెరువు అరవింద్. అరవింద్, అరవింద్, లే అరవింద్. అరవింద్, అరవింద్, లే నాన్న, కళ్ళు తెరువు. అరవింద్, ఒక్కసారి లే నాన్న. అరవింద్. నువ్వేం భయపడక్కర్లేదు, అంతా సర్దుకుంటుంది. నీకు తోడుగా నేనున్నాను.
చాలా ఎక్కువగా వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి అప్పుడు మా అమ్మ ఒళ్ళో పడుకుని ఉన్నాను. అరే, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా నాన్న? అక్కడుంది ఎవరమ్మా? అక్కడెవరూ లేరు కదా నాన్న. ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ అవే పిచ్చి గీతలు. ఏదైనా చదువుకోవచ్చు కదా. ఇక నీకు దెబ్బలు పడాల్సిందే. ఏంటిదంతా? నా చెయ్యి. ఈ అరవింద్ నాకు పెద్ద కొడుకు. ఎన్నో పూజలు పునస్కారాలు చేసిన తర్వాతే వీడు నాకు పుట్టాడు. వీడు చిన్నప్పటి నుంచే కాస్త ఆబ్సెంట్ మైండ్గా ఉండేవాడు. ఎప్పుడూ సరిగ్గా చదివేవాడే కాదు. అప్పుడప్పుడు వాణ్ణి కొడుతూ ఉండేదాన్ని. ఒకసారి వాణ్ణి కొడుతూ ఉన్నప్పుడు ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది. అప్పుడు నాకు ఉన్నట్టుండి ఒక ఆడగొంతు వినిపించింది, వాణ్ణి కొట్టొద్దు అని. అప్పట్లో నాకు అది పెద్దగా అర్థం కాలేదు. అది నా భ్రమని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఏదో ఉందనిపిస్తోంది. ఏదో వచ్చి పోయినట్టు, పరిస్థితి మామూలుగా లేదనిపిస్తుంది. వీడికి 10-11 సంవత్సరాలప్పుడు నేను ఇంట్లో దుర్గాదేవి ఫోటో పెట్టి పూజ చేసుకునేదాన్ని. దుర్గాదేవి ఫోటోకి పువ్వులు పెట్టి పూజ చేసుకునేదాన్ని. వీడు ఆ ఫోటో ముందు నిలబడి అమ్మా అంటే ఆ ఫోటో మీద పూలొచ్చి వీడి చేతిలో పడేవి. ఇక్కడ పక్కనున్న గుడికి అప్పుడప్పుడు వెళుతూ ఉండేవాడు. అప్పుడు కూడా గుడికి వెళ్లి దేవీమాత ముందు చేతులు చాపి అమ్మా అని వేడుకున్నాడంటే విగ్రహం దగ్గరున్న పూలన్నీ వచ్చి వీడి చేతిలో పడిపోయేవి. ఇలా చూడు అరవింద్, నేను బయటికి వెళ్తున్నాను. నేను తిరిగొచ్చేంత వరకు నువ్వు బయటే ఆడుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే మమ్మీ. ఓకే. అరవింద్, అరవింద్, ఎవరక్కడా?
అరవింద్ 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 ఎక్కడికి వెళ్ళాడు? అరవింద్ బాల్ ఇక్కడే ఉంది, వీడెక్కడికి వెళ్ళాడు? అరవింద్ 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 ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. ఎక్కడికైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడా? ఫోన్ చేసి చూస్తాను. అరవింద్ అరవింద్ తను లోపలికి ఎలా వచ్చాడు? వేసిన తాళం వేసినట్టే ఉంది. అరవింద్ ఏంటిది? ఒళ్ళు కాలిపోతుంది. ఆ తరువాత అరవింద్ ఆ ఆత్మ తనని కాపాడింది అనుకున్నాడు. అప్పట్నుంచి తనని కాపాడడానికి ఎవరో ఒకరు ఉన్నారని తను తెలుసుకున్నాడు. చెడు ఆత్మల నుండి తనని కాపాడుతున్నారని. కానీ ఇది ఒక ఆరంభం మాత్రమే అని అతనికి తెలియదు. ఎందుకంటే ఆత్మల ప్రపంచం తన కోసం ఏవేవో చెయ్యాలనుకున్నాయి. ఈ ప్రపంచంలోని భయంకరమైన రూపంతో ఎప్పుడు పరిచయం అయ్యిందంటే తనకి ఆ విద్య దొరికినప్పుడు. తర్వాత నేను నా పరీక్షల కోసం మా ఊరు నుంచి ఒకసారి కలకటా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాకు 3 వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. మేం 3 కలిసి ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. మరుసటి రోజే మాకు పరీక్ష. తర్వాత నేను అదే రోజు ఏ ట్రైన్ దొరికితే అందులో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, వీలైనంత త్వరగా. ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా హౌరా స్టేషన్కి వెళ్ళాను. ట్రైన్ బయలుదేరింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కాను. నాకు ఉదయాన్నే మెలకు వచ్చి లేచి చూసేసరికి నేను గౌహతి స్టేషన్లో ఉన్నాను. నేను టికెట్ తీసుకున్నది రాంచీకైనా గౌహతి స్టేషన్లో దిగాను. నేను స్టేషన్లోంచి బయటకు వచ్చి కొంత దూరం వెళ్ళేసరికి ఏమైందో నాకే తెలియలేదు. నాకు బాగా తలనొప్పి వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఎక్కడున్నానో నాకే తెలియలేదు.
బాబా వచ్చావా నాయనా? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇదిగో నాయనా. ఇది ఇదేంటి బాబా? సమయం వచ్చినప్పుడు నీకంతా అర్థమవుతుంది. ఇది ఏంటో, దీన్నేం చేయాలో అర్థమవుతుంది. గౌహతి నగరం నాకు పూర్తిగా కొత్త చోటు. ఆ ఊరు గురించి నాకు ఏమీ తెలియదు. ఆ ముసలాయన నాతో మాట్లాడిన పద్ధతి, అదంతా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. నాకు ఈ స్టాచ్యూకి ఇంటరాక్షన్ అదే మొదటిసారి. చాలా ప్రయత్నించిన తర్వాత వీటన్నిటి గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. రోహిణి విద్యలో నేను నైపుణ్యం సంపాదించుకున్నాను. అలాగే ఈ రోహిణి విద్యలో 2 విషయాలున్నాయి. ఇది ఈ బ్రహ్మాండాన్నే యంత్రంగా భావిస్తుంది. అదే ఒక మిషన్ లాగా. అది ఎలాగంటే, గ్రహాలు నక్షత్రాలు తిరుగుతున్నాయంటే అందులో ఒక యాంత్రిక ప్రక్రియ ఉంది. ఇందులో ఉండేవన్నీ స్థూల యంత్రాలు, మన శరీరాలు. ఆకారం ఉన్న వాటిని స్థూల యంత్రాలని, ఆకారం లేని వాటిని వాయు యంత్రాలని అంటారు. ఈ విద్యలో రాసి ఉన్న లిపి లేదా ఏదైనా గాని మన బ్రహ్మాండంలో ఉండే జీవులు అంటే గ్రహాలు, నక్షత్రాలు, పశుపక్షాదులు అన్నిటినీ ఒక ఈక్వేషన్లో రాసున్నాయి. ఈ ఈక్వేషన్స్ సరిగా ఉంటే మన జీవితాలు సరిగా ఉంటాయి. ఒకవేళ ఈక్వేషన్స్లో ఏదైనా తప్పుంటే మనం ఎన్నో విధాల కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. 1993వ సంవత్సరంలో తనకి కాస్త చదువులో సమస్యగా ఉండేది. సరిగ్గా చదివేవాడు కాదు. పైలట్ ట్రైనింగ్లో చేరాడు. ఆ తర్వాత జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. పూర్తిగా సెటిల్ అయ్యాడు. ప్రతి క్షణం తనకేమనిపిస్తూ ఉండేదంటే ఎవరో తోడుగా ఉన్నారు, తన్ని ఎల్లప్పుడూ ఎవరో రక్షిస్తున్నారు అని. అంతే. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల క్రితం నుంచి తనలో భగవంతుడి మీద భక్తి, భగవంతుడి ఆశీర్వాదం లభించాయి. ఇంట్లోనే పూజలు చేస్తూ ఉంటాడు. మాకు అన్ని శుభాలే జరుగుతున్నాయి. కానీ తనని నేనెప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే ఎంతో మంది చావుదాకా వెళ్లిన వాళ్ళని, ఇక బతకరు అని డాక్టర్ చెప్పిన వాళ్ళని తను బతికించాడు. అందుకని మేం తనని నమ్ముతున్నాం. తన దగ్గర ఏవో అద్భుతమైన శక్తులున్నాయి అని మా కుటుంబంలో వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఇంటికొచ్చి తనతో మాట్లాడుతుంటారు. అరవింద్ గారు, నన్ను కాపాడండి. అయ్యో ఏంటిది? కాపాడండి. సరే ముందు లేవండి. నా పేరు దీపక్ అరవింద్ గారు. ఒక్కసారి దీన్ని చూడండి. దీపక్ మా ఇంటికి వచ్చినప్పుడు దీపక్ని చూడగానే నాకు అర్థమైంది. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. అప్పుడు అతని పరిస్థితి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఎలా ఉంటాడో తన పరిస్థితి అలాగే ఉంది. అంటే ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీకు గుండెకి సంబంధించిన సమస్య ఉంది, అవునా? నేను మీ గురించి విన్నదంతా కూడా నిజమే అరవింద్ గారు. నాకు ఇప్పుడు చనిపోవాలని లేదు. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. సరే సరే, కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతా సర్దుకుంటుంది. నన్ను నమ్మండి చాలు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను ఏదైతే చేస్తానో దాన్ని చూసి మీరు భయపడద్దు. నేను మీకు చెప్పేంత వరకు మీరు కూర్చున్న చోటు నుంచి అస్సలు కదలొద్దు. అర్థమైందా? నాతో రండి. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఈ రోహిణి విద్య మూలంగా ఆయన ఆరోగ్యం బాగు చేయాలని. ఒక విషయం నాకు స్పష్టంగా తెలుసు. నేను వ్యాధిని ఈ విద్య ద్వారా నయం చేయాలని ప్రయత్నించాను అంటే దాని ప్రతిఫలాన్ని నేను అనుభవించాలి. కానీ నేను అతని పరిస్థితిని చూసి నిర్ణయించుకున్నాను, పూర్తిగా నయం చేయాలి అని. తర్వాత నా వైద్యం మొదలుపెట్టాను. నా పేరు దీపక్ సునేజా. మీరు చూస్తున్నారు కదా, నేను ఈ బట్టల షాప్ నడుపుతూ ఉన్నాను. బట్టల షాప్ నడపడం అంటే అది అంత సులువైన పని కాదని మీకు తెలుసు. ఫిబ్రవరి 7వ తారీఖున నేను ఇలాగే కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నాను. అతను ఆ సమయంలో బేరం ఆడుతున్నాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఉన్నటువంటి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనట్టు అనిపించింది. అప్పుడు నేను రాంచీలో అపోలోలో బెస్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను.
నేను అతని దగ్గరికి 16 ఫిబ్రవరిని వెళ్ళాను. అప్పుడు ఈసీజీ అన్నీ తీశారు. ఆ తర్వాత హార్ట్ కండిషన్ అస్సలు బాగలేదని చెప్పారు. నా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మీరు వాటిని చూడొచ్చు. అతను నన్ను మర్నాడు ఉదయం వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు. బ్లాకులు కూడా ఉన్నాయి అన్నారు. యాంజియోగ్రఫీ ద్వారా ఏమన్నా బ్లాకులు ఉంటే ఐడెంటిఫై చేసి వాటిని యాంజియోప్లాస్టీ ద్వారా రిమూవ్ చేద్దాం అన్నారు. ఈ విషయం గురించి నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు మరో కార్డియాలజిస్ట్కి చూపించమన్నారు. అంతకు ముందే అరవింద్ గారి గురించి నేను చాలా విన్నాను. నా స్నేహితుల్లో ఒకళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారు. నాలుగు రోజుల తర్వాత నువ్వు హార్ట్ చెకప్ చేయించుకో. మళ్ళీ చెకప్పా? సరే అరవింద్ గారు. ఆ తర్వాత నాకు కాస్త రిలీఫ్ అయినట్టు అనిపించింది. ఆ తర్వాత నేను మరో కార్డియాలజిస్ట్ హేమన్నారాయణ దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను టెస్ట్ చేశారు. అప్పుడు తీసిన రిపోర్టే ఇది. ఈ 2 రిపోర్ట్లను మీరు చూడొచ్చు. ఈసీజీ అన్ని రకాల టెస్టులు చేశారు. చివరిగా ఆయన చెప్పింది ఏంటంటే, నీ హార్ట్లో ఏ ప్రాబ్లం లేదు, ఇక మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ ఇది జరిగి 7 నెలలు పూర్తవుతుంది. ఈ రిపోర్ట్ చూశారంటే ఈ కండిషన్లో నా గుండెకి నయం చేసే చికిత్స అంటూ ఏదీ లేదు. అది కాకుండా 2-3 రోజుల్లో నా గుండెని ఎవరూ బాగు చేయలేరు. దీన్ని అద్భుతం అని అంటారో లేక ట్రీట్మెంట్ అని అంటారో అది మీ ఇష్టం, కానీ నాకు ఆయన మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఇది నిజం. అరవింద్ ఎప్పుడైతే ఒకరికి చికిత్స చేస్తాడో అప్పుడు తన ఆరోగ్యం పాడవుతుంది, బలహీనంగా అవుతారు. ఆ తరువాత అరవింద్ నెమ్మదిగా ఎంతో మంది ప్రాణాలను కాపాడి వాళ్లని రక్షించాడు. ఇలా కొద్ది రోజులు గడిచిన తరువాత ఈ ప్రపంచంలోని మంచి ఆత్మలు మాత్రమే కావు, చెడు ఆత్మలు కూడా ఉంటాయని తెలుసుకున్నాడు. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు అరవింద్ గారు. నాకు కొన్ని గొంతులు వినిపించాయి. మీరు మాత్రమే నా కూతురు ప్రాణాలు కాపాడగలరన్నారు. నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, నా కూతురు ప్రాణాలు కాపాడండి. నాకు అర్థమైంది. నేను ఏం చేసినా సరే మీరు నాకు అడ్డు రాకూడదు. నన్ను నమ్మితే చాలు, అంతా సర్దుకుంటుంది. వెళ్ళండి. ఆ గదిలో నేను చూసింది ఒక చిన్న పాప. తను చాలా పెద్ద సమస్యలో ఉంది. తను మరణంతో పోరాడుతోంది. అప్పుడు తనున్న పరిస్థితిని నేను చూడలేకపోయాను. నా దగ్గరున్న రోహిణి కర్రలు వేటితో అయితే నేను పూజ చేస్తానో వాటితోనే నేను వైద్యం చేశాను. వచ్చావా? నేనిక్కడ నీకోసమే ఎదురు చూస్తున్నాను అరవింద్. నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆపకపోతే నీకే ప్రమాదం. నువ్వు నన్నేం
చేస్తున్నావు? నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్నేమీ చేయలేరు. నన్నెవరూ బంధించలేరు. ఈ తంత్రాలు మంత్రాల శక్తులు నన్ను అసలు ఏమీ చెయ్యలేవు. ఈ రోజు నుంచి నువ్వు నాకు శత్రువువి. నేను నీ కోసం మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను. గుర్తుపెట్టుకో, నువ్వు కానీ నీ కుటుంబం కానీ ప్రశాంతంగా ఉండలేరు. ఇప్పుడు మీరు కంగారు పడక్కర్లేదు. మీ పాపకేం కాదు. నేను మీ రుణం ఎలా తీర్చుకోగలను? మీరు నా కూతురు ప్రాణాలు కాపాడారు. ఎంతో మంది పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేని పని మీరు చేశారు అరవింద్ గారు. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి. జరిగిన దాని గురించి మీరు మీ కూతురుతో ఏమీ చెప్పొద్దు. అనవసరంగా ఇదంతా ఆలోచించి భయపడుతుంది. సరేనా? అలాగే. అదే సమయంలో కొందరు తాంత్రికులు నల్ల దుస్తులు వేసుకున్న వాళ్ళు నాతో ఏమన్నారు అంటే, బాబు ఇది ప్రసాదం, దీన్ని స్వీకరించండి అని. ప్రసాదం తింటావా? బాబా, మీరు ప్రసాదం ఇస్తుంటే నేనెలా కాదనగలను? ఇలా ఇవ్వండి. ఇవ్వండి. నేను ఆ ప్రసాదం తిన్న తర్వాత అసలు ఏం జరిగిందనేది నాకేమాత్రం గుర్తులేదు. నేను కళ్ళు తెరిచేసరికి ఒక చీకటి గదిలో ఉన్నాను. చెప్పు, ఆ రోహిణి విద్య గురించి, దాని విధులేమిటో మాకు చెప్పు. దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పు. అలాంటి విద్యల గురించి నాకేమీ తెలీదు. నిజంగా నాకేమీ తెలీదు. మాకంతా తెలుసు. నువ్వు నీ శక్తుల్ని ఆ విద్యల నుంచే పొందావని. నువ్వు మాకు ఆ విద్యల గురించి చెప్పే తీరాలి. ఆ శక్తులకు సంబంధించిన రహస్యాలు మాకు చెప్పు. మీరు ఏ శక్తి గురించి మాట్లాడుతున్నారు? చూడండి, మీరేదో భ్రమపడుతున్నారు. నాకు అసలు ఏమీ తెలీదు. తనకు నిజంగానే ఈ విద్యల గురించి తెలుసా? ఇలా చూడు, ఇందులో బంధించి ఉన్న ఆత్మను చూడు. ఒక మామూలు వ్యక్తి ఈ పని చేయగలడా? ఇది మామూలు ఆత్మ కాదు. ఏంటిది? ఇది ఎలా జరిగింది? ఇక్కడ ఎవరు ఉన్నారు?
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ విద్య గురించి తెలుసుకోవడానికి ఎన్నో విధాలుగా నన్ను హింసించారు. ఎంతో ప్రయత్నించిన తర్వాత నేను అక్కడి నుంచి బయటపడగలిగాను. వాళ్ళు కొన్ని ఆత్మల ద్వారా ఎన్నో విధాలుగా నా జీవితంలో ఎన్నో సమస్యలు సృష్టిస్తారని నేను అస్సలు ఊహించలేదు. దీని మూలంగా నా కుటుంబం కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అతను నన్ను గన్తో కాల్చేటప్పుడు ఒక షాడో, నల్లటి షాడో నా ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇప్పటికీ 5 సంవత్సరాల క్రితం నా భార్య ప్రెగ్నెంట్గా ఉంది. ఒకరోజు రాత్రి నేను పూజలో ఉన్నాను. పూజలో ఉండగా నాకనిపించింది, ఏ తాంత్రికుల నుండి నేను తప్పించుకుని బయటపడగలిగానో వాళ్ళు కొన్ని ఆత్మలని నా భార్య కడుపులో ఉన్న బిడ్డ మీదకి పంపించారు. వదలండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. జ్యోతి, జ్యోతి, నన్ను కాపాడు. వద్దు, వద్దు, వద్దు. లే జ్యోతి, లే, నెమ్మదిగా, నెమ్మదిగా. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ సారీ అరవింద్ గారు, మీ భార్యను కాపాడటం చాలా కష్టం. ఏవో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఆమె డెలివరీ చాలా కష్టంగా ఉంది. నా సర్వీస్లో ఇలాంటి కేసు మొదటిసారి చూస్తున్నాను. డాక్టర్ గారు, మీరు అసలు ఏమంటున్నారు? ఐఎమ్ సారీ అరవింద్. డాక్టర్ గారు, జ్యోతి. ఆ తాంత్రికులు మళ్ళీ ఆ ఆత్మను పంపించారు.
అరవింద్ దగ్గర నుండి రోహిణి విద్య గురించి తెలుసుకోవడానికి అరవింద్ పూర్తిగా ఇరుక్కున్నాడు. కుటుంబాన్ని కాపాడుకోవాలా లేక రోహిణి విద్యను కాపాడుకోవాలా? చూడు, నేను నీ భార్యని, నీ బిడ్డని ఇద్దరిని చంపేస్తాను. నువ్వు నాకు ఆ రోహిణి విద్య గురించిన రహస్యాన్ని చెప్పే వదిలేస్తాను. దాని గురించి చెప్పి నిన్ను నువ్వు కాపాడుకో, అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను. అలాగే అలాగే. డాక్టర్ డాక్టర్ నేను ఒక సైన్స్ స్టూడెంట్ని, అందువల్ల ఇలాంటి విషయాల మీద నాకు నమ్మకం లేదు. నా స్నేహితురాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఈ ఉంగరం వేసుకో, ఆ ఉంగరం వేసుకో అని. కానీ నాకు వీటి మీద అస్సలు నమ్మకం లేదు. కానీ ఇప్పుడు ఇలాంటి విషయాల్ని నమ్మాల్సిన అవసరం ఏర్పడింది. మా పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం రోహిణి విద్య ఎంతో శక్తివంతమైన విద్య. దాని ద్వారా ఎంతో కష్టమైన పనుల్ని సులభంగా చేయొచ్చు. కానీ దాన్ని పొందడం అంత సులభం కాదు. ఎంతో కష్టపడినా కూడా ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని దొంగిలించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తారు, దాన్ని దుర్వినియోగం చేస్తారు. కానీ వీళ్ళందరూ ఒక్క విషయం ఆలోచించరు. ఎంతో శక్తివంతమైన రోహిణి విద్యను వీళ్ళు తప్పుడు పనుల కోసం ఉపయోగించి వాళ్లకు తెలియకుండానే వాళ్ళు ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నారు.